వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రమయ్యాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సాలూరులో పురాతన వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లిమర్ల రామతీర్థం ఆలయం వద్ద భక్తులు గిరి ప్రదక్షిణం చేశారు. విశాఖలో కప్పరాడ, కైలాసపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు సహా నగరంలోని వివిధ దేవాలయాల్లో వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్, ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. తణుకులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉండ్రాజ్వరంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, పర్చూరు, మార్టూరులోని వైష్ణవాలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్ద దోర్నాలలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద దోర్నాల లక్ష్మీనరసింహస్వామి, త్రిపురాంతకంలో వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఒంగోలులోని కేశవస్వామిపేట చెన్నకేశవాలయం, శ్రీగిరి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించారు. మార్కాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆలయాలు కిటకిటలాడాయి. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పిడుగురాళ్లలో వైష్ణవ ఆలయానికి భక్తులు తరలివచ్చారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తిరుమంజన సేవ అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులకు బంగారు దక్షిణావృత శంఖం ద్వారా తీర్థ ప్రసాదాలు అందించారు. పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నెల్లూరు నగరంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వైభవంగా నిర్వహించారు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. కర్నూలు జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు వెంకటరమణ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. నంద్యాలలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతపురం జిల్లాలో పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో దైవ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తకోటి పోటెత్తింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఆలయాలు కిటకిటలాడాయి. అలిపిరిలోని పాదాల మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుణ్ణి దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి వచ్చారు. మంత్రులు గంటా, సిద్ధ, మృణాలిని శ్రీవారి చెంత తరించారు.